హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ ప్రీతం. సో నేను ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వస్తున్నా. అది ఏంటి అంటే కొన్ని ఇయర్స్ తర్వాత, అంటే నేను స్టార్ట్ చేసి 3 years అయింది. ఫస్ట్ ఇయర్ మొత్తం చాలా కుకింగ్ వీడియోస్ పెట్టిన. సో ఇప్పుడు చాలా మటుకు అడుగుతున్నారు అందరూ, కుకింగ్ వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని. సో నేను ఇప్పుడు కుకింగ్ బ్లాగ్తో మీ ముందుకు వస్తున్నా. కుకింగ్లో కూడా ఏంటి అని అనుకుంటున్నారా? ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న బిస్కాఫ్ చీజ్ కేక్ని ఎలా చెయ్యాలి అని చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఇది బిస్కాఫ్ చీజ్ కేక్. సో 50K స్పెషల్ గా కూడా ఈ వీడియో వస్తుంది. అంటే కేక్ తో సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి 50K అయింది సబ్స్క్రైబర్స్ కాబట్టి. అండ్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, అంటే నాకు సబ్స్క్రైబ్ చేసి 50K వరకు నన్ను తీసుకొచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నా. సో ఆ సెలబ్రేషన్స్ కి అనుగుణంగా ఉంది మన చీజ్ కేక్ మేకింగ్ కూడా. సో 2 కలిసి వచ్చినాయి. సో ఇది చీజ్ కేక్ ఏంటి అని అంటే మనకు ఒక చిన్న స్లైస్ కూడా 200 ఉంటుంది. సో ఒక ఫుల్ కేక్ వచ్చేసి మనకు అరౌండ్ 2000 to 3000 వరకు ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ 2000 to 3000 రేంజ్లో ఉంటుంది దీని ప్రైస్ మనకు బేకరీలలో. సో ఇలా చేసుకోవాలి అని చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఇంకెందుకు ఆలస్యం, చేసేసుకుందామా బిస్కాఫ్ చీజ్ కేక్? వచ్చేయండి నాతో. చీజ్ కేక్ చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సింది క్రీమ్ చీజ్ అనమాట. బయట ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్, అది ఏదైనా పర్వాలేదు, మీ ఇష్టం ఉన్న బ్రాండ్ తీసుకొని పోయాలి. తర్వాత మనము ఫ్రెష్ క్రీమ్ ని తీసుకోవాలి. మేమైతే ఇక్కడ అమూల్ వాడుతున్నాము. ఫ్రెష్ క్రీమ్ తీసుకొని దాంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇట్లా మెల్లగా కలుపుతూ కొంచెం సిమ్మర్ అయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 4 to 5 స్పూన్స్ లెమన్ జ్యూస్ని ఆ పాలల్లో యాడ్ చేసిన తర్వాత పాలు అనేటివి ఇరిగిపోతుంటాయి. మనం మెల్లగా కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకు ఆ పాలలో టెక్స్చర్ అనేది చేంజ్ అవుతూ ఉన్నది మనకు కనిపిస్తుంది. ఇలా మెల్లగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఇంకొక బౌల్లో, ఒక ఫ్రెష్ బౌల్లో మీరు వైట్ కాటన్ది మంచి ఫ్రెష్ది క్లాత్ తీసుకొని దాంట్లో మనం ఇంతకుముందు అయితే ఏదైతే పాలు విరగొట్టినామో అది దీంట్లో పోసుకోవాలి. పోసిన తర్వాత కొన్ని చల్ల నీళ్ళతోటి వాష్ చేసినట్టు, ఎందుకంటే దాంట్లో లెమన్ జ్యూస్ ఉంటుంది కాబట్టి అది పోవడానికని. దాని తర్వాత స్క్వీజ్ చేసుకోవాలి. ఇవి ఆ బౌల్లో ఉన్నవి స్ట్రెయిన్ చేసిన వాటర్. మనం మంచిగా స్క్వీజ్ చేసిన తర్వాత ఇలా అయింది. దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మిక్సీలో ఇది పట్టేటప్పుడు ఏం చేయాలంటే ఏదైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చిన వాటర్ ఉందో ఆ వాటర్ని కొన్ని స్పూన్స్ యాడ్ చేసుకుంటూ అలా మెత్తగా సాఫ్ట్గా స్మూత్గా వచ్చే వరకు పట్టాలి. ఇప్పుడు చేసిన ఈ క్రీమ్ చీజ్ని మనము కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెడదాము. ఇక్కడ మేము బిస్కట్ని తీసుకున్నాము. బిస్కాఫ్ అవైలబుల్ లేకపోతే బిస్కట్ని తీసుకున్నాము. బిస్కెట్స్ని పౌడర్ లాగా చేసుకోవాలి. దీంట్లో మెల్టెడ్ బటర్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇట్లా స్మూత్గా కలుపుకోవాలి. అంత మిక్స్ అయ్యే వరకు కలపాలి. చూసారా ఎంత బాగుందో, వెట్ శాండ్ లాగా ఉంది కదా, యమ్మీ కనబడుతుంది. వావ్, టెక్స్చర్ చూడండి ఎంత బాగుంది. కేక్ మౌల్డ్ తీసుకొని కేక్ మౌల్డ్కి ఫస్ట్ బటర్ పెట్టి దాని తర్వాత బటర్ పేపర్ పెట్టిన తర్వాత దాని మీద ఇట్లా బిస్కెట్ పౌడర్ మనం ఏదైతే ప్రిపేర్ చేసినామో ఆ బిస్కెట్ పౌడర్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ స్పూన్ తోటి అన్న తర్వాత ఒక లిడ్ తీసుకొని దాంతో కూడా ఈక్వల్గా రావడానికి, మళ్ళీ మంచిగా ఫిక్స్ అవ్వడానికి దాంతో ప్రెస్ చేసినాము. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. సో విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసే ముందు ఈ బౌల్ని కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ బౌల్ని తీసుకున్నాము. అట్లానే విప్పింగ్ క్రీమ్ కూడా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టింది తీసుకొని ఆ బౌల్లో పోసుకొని హ్యాండ్ మిక్సర్ తోటి
విప్పింగ్ క్రీమ్ని కలుపుకోవాలి. అది డబుల్ అవుతుంది, ఉన్న క్వాంటిటీ కంటే డబుల్ అయ్యేంత వరకు మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెంసేపు ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి ఇది కొంచెం దగ్గరికి అయింది. సో దాన్ని కొంచెం ఇంకా ఫ్రీ చేయడానికని, అంటే ఆ కూల్నెస్ పోయి నార్మల్ టెంపరేచర్ కొంచెం ఫ్రీ కావడానికి కొద్దిసేపు ఇలా కలిపితే అది మనకు హ్యాండ్ ఫ్రీ అయిపోతుంది. దీంట్లో వెనిలా ఎసెన్స్ కలపాలి. దీంట్లో 1/2 కప్ ఐసింగ్ షుగర్ వేసి ఇలా మంచిగా స్మూత్గా సాఫ్ట్గా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు కలపాలి. ఇక్కడ నాకు క్వాంటిటీ కొంచెం ఎక్కువైంది కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ పక్కన పెట్టిన. సో దాంట్లో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న క్రీమ్ చీజ్ని మనము దాంట్లో యాడ్ చేసినాము. దాంట్లో బిస్కఫ్ స్ప్రెడ్ని మనము యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత హ్యాండ్ మిక్సర్ తోటి అంతా మిక్స్ అయ్యే వరకు మంచిగా కలపాలి. మేము వాడిన విప్పింగ్ క్రీమ్లో షుగర్ లేదు కాబట్టి, అంటే కొన్ని వాటిలలో విత్ షుగర్ వస్తుంది, మేము వాడిన దాంట్లో వితౌట్ షుగర్ కాబట్టి నేను ఇక్కడ షుగర్ పౌడర్ని యాడ్ చేసిన. వావ్, నోరు ఊరుతుంది కదా చూస్తుంటే. ఇప్పుడు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా కేక్ మౌల్డ్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని దాంట్లో వేయాలి. వితౌట్ ఎనీ గ్యాప్స్ ఈవెన్గా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో మనం చేస్తున్నది నో బేక్ చీజ్ కేక్ ఇది. సో మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, ఈక్వల్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని తీసుకెళ్ళి ఒక 4-5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు 5 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసిన తర్వాత ఈ బిస్కఫ్ స్ప్రెడ్ ఉంది కదా దాన్ని కొంచెం మెల్ట్ చేసి మనము ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసిన చీజ్ కేక్ మీద మనం దీన్ని స్ప్రెడ్ చేయాలి. కొంచెం ట్యాప్ చేస్తే కూడా అది ఈక్వల్గా అవుతుంది. సో ఇలా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత బిస్కఫ్ మనం పౌడర్ చేసుకున్న బిస్కెట్ని ఇలా డెకరేట్ చేసుకొని దీన్ని కొన్ని ఫ్యూ అవర్స్ అది సెట్ అయ్యేంత వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు సెట్ అయిపోయింది, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసాము. కేక్ మౌల్డ్ నుంచి కేక్ని మనము తీద్దాము. వావ్, యమ్మీ యమ్మీ చీజ్ కేక్, బిస్కఫ్ చీజ్ కేక్ ఈజ్ రెడీ. ఎంత కరెక్ట్గా లేయర్స్ ఎంత క్లీన్గా కనిపిస్తున్నాయో చూడండి.
సో బిస్కాఫ్ చీజ్ కేక్ ఇప్పుడు నేను తినడానికి రెడీగా ఉన్నా. మీరు చూస్తూ ఉండండి, ఇది తిని ఎలా ఉందో చెప్తాను. ఆహా, సాఫ్ట్గా కూల్గా చాలా బాగుంది. ఊరుతుంది కదా మీకు కూడా చూస్తున్నా. నేను తింటే మీరు తిన్నట్టే కదా, అందుకనే తిని చూపిస్తా. చీజ్ కేక్ కాబట్టి ఇట్లా నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది. కింద బిస్కెట్ లేయర్, మధ్యలో చీజ్, పైన బిస్కాఫ్ స్ప్రెడ్, ఇవన్నీ కలిసి చాలా యమ్మీ 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 టేస్టీ టేస్టీ బిస్కాఫ్ చీజ్ కేక్. సారీ, క్రీమ్ చీజ్ మధ్యలో. ఒకటే బయట చూపించి ఆపేద్దాం అనుకున్నా కానీ ఈ టేస్ట్కి తింటూనే ఉన్నా. మీ తర్వాత మంచిగా ఒక్కదాని మీద తింటావా కామెంట్స్ పెట్టారు, నాకు తెలుసు. ఎందుకంటే ఆ చికెన్ వెరైటీస్ చేసినప్పుడు ఒకేనా తింటావా, మాకు ఇట్టావా అనేవాళ్ళు. మీరందరిది నేనే తింటున్నా. చాలా యమ్మీ ఉంది. నేను ఒక ఐటమ్ 2 సార్లు తింటున్నాను. అది నాకు ఎంత నచ్చుతుంది. అంత బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో చేసి పెట్టండి. ఎలా ఉందో నాకు కూడా కామెంట్స్ పెట్టండి. నేనైతే తినడం ఆపలేకపోతున్నా, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తాను, తింటూనే ఉంటా. ఓకేనా, నేను బిజీగా తినడంలో బిజీగా ఉన్నా. ఓకేనా, బాయ్. చేయండి, ఇది ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇది బిస్కాఫ్ చీజ్ కేక్ గురించి తెలియని వాళ్ళు ఉండరు ఇప్పుడు, ఎందుకంటే చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి. మన ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని మీరే చేసుకున్న తర్వాత మీరే అంటారు. మీరు ఇంకో 10 మందికి చెప్తారు ఇట్లా చేయండి అని. నార్మల్ కేక్స్ తోటి బోర్ కొట్టింది కదా, సో ఇప్పుడు అందుకనే ఇట్లా డిఫరెంట్గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. ఓకేనా? ఓకే, కీప్ వాచింగ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ కమింగ్ వీడియోస్. అంటిల్ దెన్, లవ్ యూ గైస్. విజయ సైనింగ్ ఆఫ్. నేను తింటున్నా.